హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మరొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియోలో ఒక మంచి హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేయబోతున్నామండి. మన హెయిర్ లాస్ అవుతున్న వాళ్ళందరికీ చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఈ మధ్య కాలంలో హెయిర్ లాస్ లేని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు కదండి. అందరికీ బాగా హెయిర్ లాస్ అవుతుంది. అనేక ప్రాబ్లం ఉండవచ్చు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉండొచ్చు. కొంతమందికి వర్క్ టెన్షన్, అలాగే డాండ్రఫ్ ఉండడం వల్ల కూడా హెయిర్ లాస్ అనేది అవుతుంది. అలాగే హెయిర్కి సరైన పోషణ అందకపోయినా కూడా హెయిర్ లాస్ అనేది అవుతుందండి. ఎవరికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ హెయిర్ ఆయిల్ చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. మనం బయట కొన్న ఆయిల్ కంటే మనం ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకొని హెయిర్కి పెట్టుకుంటే మనకు ఈ ఆయిల్ వలన అనేక పోషక విలువలు మన హెయిర్కి అనేది అందుతాయండి. ఇప్పుడు మనం అంత హెల్దీ ఉన్న ఆయిల్ ఇంట్లో ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇప్పుడు మనం చూసేద్దాం. ఇంట్లో తయారు చేసిన ఆయిల్ని మా పాప జుట్టుకు అనేది రాస్తున్నా చూడండి. చాలా బాగా మంచి గ్రోత్ అనేది ఉందండి జుట్టు. అలాగే జుట్టు కూడా ఊడడం లేదనమాట. అలాగే బ్లాక్ కలర్ కూడా ఉంటాయి. ఇప్పుడు మనము ఏమేమి ఐటమ్స్ కావాలో చూసేద్దాము. ఫస్ట్ వచ్చేసి నేను మందారం ఆకులు అనేది తీసుకున్నానండి. చూడండి, మందారం ఆకులు కానీ మందారం పువ్వులు కూడా తీసుకోవచ్చు అనమాట. ముఖ్యంగా మందారం ఆకులు వచ్చేసి జుట్టు రాలకుండా ఉండడానికి దివ్య ఔషధంగా పనిచేస్తుందండి. హెయిర్ ఊడిన చోట కొత్త హెయిర్ వచ్చే విధంగా చేస్తుంది. అలాగే మనకు కుదుళ్ళు చాలా దృఢంగా ఉంటాయి. అలాగే హెయిర్ అనేది చాలా నల్లగా తయారు చేసే గుణం అనేది ఈ ఆకులో ఉంటుంది. అలాగే మనకు గ్రోత్కి అయితే బాగుంటుందండి ఈ మందారం ఆకులు కానీ మందారం పువ్వులు కానీ. అలాగే ఇంకొక ఆకు కూడా అందులో వేద్దాం. అదేంటంటే గోరంటాకు. గోరంటాకులో ఇన్ని ప్రయోజనాలు కదండి, చాలా ప్రయోజనాలు ఉన్నారు. ముఖ్యంగా మన శరీరంలోని వేడిని అనేది తగ్గిస్తుంది. అలాగే జుట్టు సహజ రంగునిచ్చి కాంతివంతంగా, అంటే జుట్టు మనకు షైనింగ్ వచ్చే విధంగా ఈ గోరెంటాకు అనేది ప్రధాన పాత్ర వహిస్తుంది అనమాట. అంత మంచిదన్నమాట గోరెంటాకు. అలాగే ఈ గోరెంటాకు వలన మనకు జుట్టు అనేది చాలా గ్రోత్ అనేది ఉంటుందండి. మూడో ఐటమ్ వచ్చేసి మనకు మెంతులు అనమాట. మెంతుల వలన ఇన్ని ప్రయోజనాలు కాదు, మనందరికీ తెలుసు కదండి. మన శరీరంలో అన్ని భాగాలు మంచిగా పనిచేయాలంటే మెంతులు ఖచ్చితంగా రోజువారీ జీవితంలో తీసుకోవాలండి. అలాగే మెంతులలో మనకు ఐరన్, అలాగే విటమిన్స్, ప్రోటీన్స్ చాలా ఉండడం వలన మెంతులు మనకు చాలా మంచిదన్నమాట. మెంతులలో మనకు జిగటతనం వలన మనకు డాండ్రఫ్ అనేది రాకుండా చేస్తుందండి. అలాగే పేర్లు కూడా తలలో పడవు. అలాగే ఈ మెంతులు వాడడం వలన జుట్టు ఊడిన దగ్గర మనకు కొత్త జుట్టు వచ్చే విధంగా చేస్తుందండి. అలాగే జుట్టు మనకు షైనీగా అలాగే స్మూత్గా ఉండే విధంగా ఈ మెంతులు అనేది దోహదపడతాయన్నమాట. అంత మంచివండి మెంతులు. మందారమాకులు అలాగే గోరెంటాకు మెంతులు వేసాం కదా. ఇంకొక ఐటెం వేద్దాం. అది ఏంటంటే అలవీరా అండి. కలమంద కూడా మన జుట్టుకి చాలా హెల్త్కి మంచిది. అలాగే ఇది వాడడం వలన జుట్టు మనకు చాలా స్మూత్గా అలాగే గ్రోత్ బాగుండే విధంగా అలాగే షైనీగా కూడా మనకు ఉంటుందన్నమాట ఈ అలోవెరా జెల్. అలాగే మనకు శరీరానికి కూడా చాలా చలవ అనేది చేస్తుందండి ఇది పెట్టుకోవడం వలన. ఇప్పుడు ఇందులోకి 4 ఐటమ్స్ వేసాను కదండి. మనం ఏ ఆయిల్ వాడాలి? ఆయిల్ చాలా మనకు దొరుకుతాయి బయట. మనము అవన్నీ ఏవి యూజ్ చేయకోకుండా కొబ్బరి నూనె అనేది వాడాలండి. కొబ్బరి నూనె కూడా మనము డబ్బాలలో బయట పారాచూట్ దొరుకుతుంది, అది కాదండి. మనకు గానగ దగ్గర పోతే మనకు కొబ్బరి నూనె అనేది వాళ్ళు కొబ్బరి తీసుకెళ్తే అవి పట్టిస్తారనమాట. ఆయిల్ వస్తుంది, ఆయిల్ యూజ్ చేస్తే చాలా మంచిది. లేదు అంటే ఆడిచ్చే వాళ్ళ దగ్గర కొబ్బరి నూనె కూడా దొరుకుతుంది, అలా అయినా విడిగా తీసుకొచ్చుకోవచ్చు. మన బయట కొనుక్కొచ్చుకున్న దానికంటే మనం ఇలా గానగ దగ్గరికి వెళ్ళేసి కొబ్బరి నూనె తెచ్చుకుంటే మనకు అది ప్యూరిటీ ఎక్కువ అనేది ఉంటుందన్నమాట. ఇంకొకటి ఏంటంటే నేను ఇవన్నీ ఐటమ్స్ ఏ గిన్నెలో వేసాను అనేది కూడా ఇంపార్టెంట్ అండి. నేను ఇవన్నీ ఐటమ్స్ ఏ గిన్నెలో వేసానంటే ఒక ఐరన్ బాండీలో వేసాను అనమాట. ఐరన్ బాండీలో ఈ 4 ఐటమ్స్ వేసేసి మొత్తం మిక్స్ చేసేస్తున్నాను. చూడండి, మనకు అలోవెరా జెల్ వాటర్ శాతం ఉంటుంది కాబట్టి మెంతులు కూడా మనకు చాలా బాగా ఉబ్బుతాయి అన్నమాట. కాకపోతే ఈ ఐటమ్స్ అన్నీ వేసిన తర్వాత ఒక నైట్ మొత్తం ఈ ఐరన్ బాండీలోనే ఉంచేసుకోవాలి. ఇలా ఉంచుకోవడం వలన మెంతులు అలాగే గోరంటాకు అలాగే మందారం ఆకులు ఇవన్నీ బాగా ఆయిల్లో నాని అందులోని విటమిన్స్, ప్రోటీన్స్ అన్నీ కూడా మనకు ఆయిల్లోకి అనేది వచ్చేస్తాయండి. చూడండి, నేను ఇనప బాండీలో ఈ ఐటమ్స్ అన్నీ వేసాను.
అన్నీ బాగా కలిసే విధంగా అంతా మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. అన్ని ఆకులు కానీ అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి చూడండి. ఇవన్నీ నేను ఒక నైట్ పెట్టిన తర్వాత చూడండి కలర్ ఎలా చేంజ్ అయిపోయిందో. నేను ఇంకా వేడి చేయలేదండి, మీరు గమనించవచ్చు. కలిపితే మీకు పచ్చిగా ఉన్నాయి. మెంతులు చూడండి ఎలా ఉబ్బాయో. అంటే మెంతులు మనకు నార్మల్ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం దగ్గరకు ఉంటాయి కదా, ఇందులో మనకు అలవీరా జెల్లు ఉండడం వల్ల, అంటే వాటర్ శాతం ఉంటుంది కదండి అలవీరా జెల్లులో, అందుకని మెంతులు మొత్తము ఉబ్బిపోయినాయి. అలాగే ఆకులు మొత్తం చూడండి మనకు కొద్దిగా మగ్గినట్టు కనపడుతున్నాయి ఉడకబెట్టక ముందే. ఇలా మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ చేసిన తర్వాత నేను ఇంకా స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను. స్టవ్ మీద పెట్టిన తర్వాత చిన్న మంట మీద ఈ ఐటమ్స్ అన్నీ బాగా ఉడికే విధంగా పెట్టుకోవాలండి. దాదాపుగా నేను ఎంత టైము పట్టింది ఉడకడానికి అంటే దాదాపుగా 20 మినిట్స్ అనేది నేను ఉడికించానమాట. చిన్న మంట మీద పెట్టేసుకొని ఉడికించుకుంటే మనకు ఆయిల్లోకి మొత్తము ఈ ఆకులలో ఉన్న విటమిన్స్ ప్రోటీన్స్ అంతా ఆయిల్లోకి అనేది వచ్చేస్తాయి. అయితే మీరు ఆయిల్లో ఒకటి గమనించారో లేదండి, కొన్ని ఆకులు గ్రీన్ కలర్లో ఫ్రెష్గా కనపడుతున్నాయి అని గమనించారా? ఇవి నేను కరివేపాకు అండి. కరివేపాకు నేను ఫస్ట్ నైట్ నానబెట్టినప్పుడు కరివేపాకు లేకునింది, అందుకే మార్నింగ్ నేను మార్కెట్ నుంచి కరివేపాకు తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ కరివేపాకు కూడా యాడ్ చేశాను అనమాట ఉడికించేటప్పుడు. ఆయిల్లో అన్నీ కలిపినప్పుడే అప్పుడే యాడ్ చేసేయండి కరివేపాకు కూడా. కాకపోతే నా దగ్గర అప్పుడు లేకుందని మార్నింగ్ ఉంది అప్పుడు వేసాను అనమాట, ఆయిల్ ఉడికించేటప్పుడు వేసాను. మీరు నైట్ అయినా వేసుకొని నానబెట్టేసుకోవచ్చు. చూడండి మనకు గ్రీన్ కలర్గా ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది. మనము చిన్న మంట మీద బాగా ఉడికించుకోవాలి. చూడండి మీకు అనిపిస్తుంది, స్పూన్తో మీకు చూపిస్తున్నాను. మనకు ఆయిల్లోకి మొత్తం గ్రీన్ కలర్ అనేది వచ్చేసింది అనమాట, అంటే గ్రీన్ కలర్ ఆయిల్ మారిపోయింది అనమాట. మనకు ఉడుకుతుంటే కూడా మంచి స్మెల్ అనేది వస్తుందండి. అలవీరా వేసాం కదా, ఇందులో అలవీరా జెల్ వచ్చేసి మనకు దగ్గరకు అయిపోతుందండి. అలా ఉడికించుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా ఆకులు మొత్తం కలర్ అనేది చేంజ్ అయిపోయి మొత్తము మనకు కొంచెం వేరియేషన్ వచ్చింది కదండి ఆకుల్లో నుంచి, బాగా ఉడికిపోయిందనమాట. దాదాపుగా మనకు ఇది మొత్తం ఉడకడానికి చిన్న మంట మీద 20 మినిట్స్ అనేది పడుతుంది. అంతవరకు బాగా ఉడికించుకోవాలి. ఉడికేటప్పుడు కూడా మనకు మంచి స్మెల్ అనేది వచ్చేస్తుందండి. కరివేపాకు అలాగే మెంతులు ఇవన్నీ వేసాం కదా, అలాగే మనకు గోరంటాకు వేసాం, ఇవన్నీ మంచి స్మెల్ అనేది వస్తాయి అన్నమాట ఉడికేటప్పుడు. చూడండి ఇక మనకు ఫైనల్కి వచ్చేసాం అనమాట. అన్నీ మగ్గిపోయి ఆయిల్ అనేది చాలా పైకి వచ్చేసింది. ఇలా ఉడికించుకోవాలన్నమాట. ఇలా ఉన్నప్పుడే మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకు అది కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఫిల్టర్ చేసుకోవాలండి. పూర్తి చల్లబడిన తర్వాత మనము ఫిల్టర్ అనేది చేసుకోకూడదు, ఎందుకంటే మనము చల్లబడిన తర్వాత ఆకులలోకి మళ్ళీ ఇంకుతుంది అనమాట ఆయిల్. మనకు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనము ఫిల్టర్ అనేది చేసుకుంటే ఆయిల్ అనేది మనకు ఎక్కువ అందులో ఆగిపోకుండా బయటకు అనేది వచ్చేస్తుంది. చూడండి మనకు అప్పుడు గ్రీన్ కలర్ ఉండే కదా, కొంచెం మనకు డార్క్ గ్రీన్ కలర్ వచ్చేసింది అనమాట. ఇలా ఉడికించుకోవాలి. మొత్తం ఆకులంతా చూడండి ఎలా అయిపోయాయో. 20 మినిట్స్ తర్వాత అలవీరా చూడండి ఎంత దగ్గరకు వచ్చేసిందో. గోరువెచ్చగా అయిన తర్వాత ఇలా పెద్దది జాలి గంటి తీసేసుకొని ఈ ఆకులు మొత్తం తీసేసుకుంటే మనకు ఈజీగా మనకు ఆయిల్లోంచి బయటకు అనేది తీసేసుకోవచ్చు అనమాట. తర్వాత వచ్చేసి మనము కాఫీ ఫిల్టర్ ఉంటుంది కదండి, దాంట్లో ఈ ఆయిల్ అనేది ఫిల్టర్ చేసేసుకుందాము. నేను ఆకులన్నీ జాలి గంటితో తీసేసానని ఇలా కాఫీ ఫిల్టర్తో ఫిల్టర్ అనేది చేస్తున్నానండి. మీరు కావాలంటే వైట్ క్లాత్ పల్స్ అని ఉంటుంది కదా, ఆ క్లాత్లో ఆకులు మొత్తము తీసేసుకొని అలా కూడా మనము కొద్ది కూడా వేస్ట్ కాకుండా ఇలా పిండేసుకుంటే క్లాత్తో అలా కూడా మనము ఫిల్టర్ అనేది చేసేసుకోవచ్చు. నేనైతే ఆకులు అనేది ఒక జాలి గంటితో తీసేసుకొని కాఫీ ఫిల్టర్తో ఫిల్టర్ అనేది చేస్తున్నాను. ఈ అన్ని ఐటమ్స్లోకి ఆయిల్ వచ్చేసి నేను 1/2 లీటర్ ఆయిల్ అనేది యాడ్ చేశానండి. అయితే ఈ ఆయిల్ తయారు చేసుకున్న తర్వాత ఒక కంటైనర్లో పెట్టేసుకొని మనము రోజు వాడుకోవచ్చు. అలాగే మనకు ఈ ఆయిల్ వాడడం వల్ల జుట్టు నల్లగా కనపడుతుందండి. ఇంకొకటి ఏంటంటే మనకు బయట తెచ్చుకున్న ఆయిల్ మనం ఒక రోజు జుట్టుకు పెట్టుకుంటే నెక్స్ట్ డేకి అంతా డ్రై అయిపోతుంది. కానీ ఈ ఆయిల్ పెట్టుకుంటే మనకు దాదాపు ఒక 3 డేస్ 4 డేస్ అలాగే మనకు ఆ జుట్టు అనేది ఆయిలీగా ఉంటుందన్నమాట. అంత బాగుంటుందండి హెయిర్
ఆయిల్, అలాగే మనకు మంచి స్మెల్ కూడా ఉంటుంది. నేను ఇంట్లో అయితే ప్రతిసారి ప్రిపేర్ చేసేసి ఇంకా ఇదే వాడతాము. మా ఇంట్లో పాప కానీ, నేను కానీ, మా సార్ కానీ. చాలా బాగుంటుందండి. జుట్టు అయితే అస్సలు ఊడదు. 1-2 వెంట్రుకలే రాలుతాయి అన్నమాట, ఎక్కువ అయితే రాలేదండి. జుట్టు గ్రోత్ కూడా మనకు చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో నేను చెప్పిన విధంగా ఆయిల్ ప్రిపేర్ చేసుకొని చూడండి. మన బయట కొన్న ఆయిల్ కంటే ఈ ఆయిల్ చాలా హెల్తీ మనకు హెయిర్కి. ఎందుకంటే జుట్టు ఊడుతుందనే ప్రాబ్లం అందరికీ ఉంటుంది కదండి. ఈ ఆయిల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఐ హోప్ అండి ఈ వీడియో అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.